సో హే గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్ గైస్. ఈరోజు నేనైతే ఫైనల్లీ నా స్కూటీకి అయితే 3000 కిలోమీటర్స్ అయితే దాటేసింది. సో 3000 కిలోమీటర్స్ దాటిసిన తర్వాత అయితే దానికైతే ఇప్పుడు సర్వీస్ అయితే చేయాలి. సో ఇప్పుడైతే పెట్రోల్ బంక్లో ఉన్నాను. పెట్రోల్ కొట్టించుకుని అయితే ఇప్పుడు సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. ఓకేనా. సో ఇది 3000 కంటే నేను 3400 అయితే ఇంకా 400 ఎక్స్ట్రా తిరిగేసాను. సో ఏమవుద్దో తెలియదు. ఈరోజు ఇంకా స్కూటీ బాడీ చెకప్ కూడా చేయించాలి. సో ఏమంటున్నారు చూద్దాం. ఓకేనా. ఇదిగో ఇప్పుడైతే వచ్చానండి అక్కడికి, సర్వీస్ సెంటర్కి ఇప్పుడే వచ్చాను. సో లోన్కి వెళ్ళి అయితే అడుగుతామా ఎంత ప్రైజ్ అవుద్దో ఏంటో. నేనైతే ఈరోజు నా అక్కడ అమౌంట్ కూడా కొంచెం తక్కువైతే ఉంది. సో నేనైతే ఓన్లీ ఇంజిన్ ఆయిల్ మారుస్తాను అంతే, ఇంకేం మార్చను. ఒకవేళ బ్రేక్ ఆయిల్ బాగోలేదంటే బ్రేక్ ఆయిల్ మారుస్తాను అంతే, ఇంకేం మార్చను. ఈ అనియాలు ఉన్నారు కదా, సో వీళ్ళది అయిపోతే మా బండి సర్వీసింగ్ చేస్తారు. సో అనియాలది అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఏదో డాక్యుమెంట్స్ ఏదో ఫిలప్ చేస్తున్నారు. నెక్స్ట్ మా బండి డాక్యుమెంట్స్ అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత అయితే సర్వీసింగ్కి అయితే తీసుకెళ్తారు. సో మాదైతే ఫార్మ్ ఫిలప్ అయితే అయిపోయింది. ఇదిగోండి మా బండి ఇప్పుడైతే లోన్కి వెళ్ళడానికి అయితే రెడీగా ఉంది. ఓకేనా. సో ఈరోజైతే నా బండి అయితే పూర్తిగా ప్రాబ్లం అయితే ఉంది. సో నేనైతే ఆ పూర్తిగా ప్రాబ్లం అయితే నేను ఇప్పుడు చెప్పను, అంతే చేయను. పూర్తిగా అయితే నేను సాల్వ్ చేయను. నా బండిది ఒక 50% అయితే సాల్వ్ చేస్తాను. ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, మళ్ళీ బ్రేక్ ఆయిల్ అంతే. మళ్ళీ అమౌంట్ అంతగా లేదు కదా, సో అందుకే. సో ఇప్పుడైతే లోన్కి తీసుకెళ్తారు. ఓకేనా. సో ఇక్కడ అమౌంట్ పే చేసిన కూడా ఏంటంటే అంతే కామెడీ. ఏంటంటే నేను అమౌంట్ 554 అయింది కదా. సో నేనైతే 600 ఇచ్చా. సో చేంజ్ లేదు. సో ఆ చేంజ్ కోసం అయితే ఇప్పుడు ఒక తమ్ముడు అయితే బయటికి వెళ్ళి చేంజ్ తేనడికి వెళ్ళాడు. సో నేను నా అకౌంట్ కూడా అమౌంట్ ఉంది, అది పే చేసిన అవ్వలేదు. సో మా బ్యాంక్ ఐఓబి అనే బ్యాంకులో నాది లింకు. సో మా ఊర్లే. సో ఆ బ్యాంక్కి అంటే వారంకి ఒకసారైనా ప్రాబ్లం వస్తుంది. సో నాకు ఇవాళ అలా చేసింది ప్రాబ్లమ్. సో ఆ తమ్ముడైతే తేనడికి వెళ్ళాడు చేంజ్. సో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే సారీ, చేంజ్ తేనడికి వెళ్ళాడు కదా. సో చేంజ్ తేనడికి వెళ్ళారు కదా. సో లేట్ అవుద్దంట. సో మాకైతే బిల్లు అయితే పూర్తిగా అయిపోయింది. సో బిల్లు ఆ కాగితం ఆ లిస్ట్ ఏడంటారా దీనికి? ఏడంటారు దీనికి? బెయిల్ కాదురా, బిల్లు. సో బిల్లు అయితే అయిపోయింది. దెన్ సో ఆడేటో చెప్తే గాయస్ కెమెరా క్వాడ్ రొక్కుతాం. గాయస్ ఇది బైక్ బండి బిల్ కాదు, ఇది బెయిల్ పేపర్. మనుష్య రేపు రాత్రికి ఎస్టర్డే టు నైట్ హీ వెంట్ టు జైల్. ఈ మనుष्యంలో जेल के ना जेल जाके चुके थे. हाँ गाइस ये जेल गया था. रुको गाइस ये जेल में था. लोंडिया छेड़ रहा था गाइस, इसलिए लोंडिया नहीं, सॉरी गाइस, ये ना बहुत ही गंदा काम कर रहा था गाइस कल, इसलिए ये इसको ना पुलिस पकड़ के ले चुके थे. और इसलिए मैं इसको बेल में लेके आया हूँ गाइस. ये रहा इसका बेल पेपर जो कि यामाहा स्पॉन्सर करते हैं. तो हाँ यही था इनका आज़ादी. आज आज़ाद हो चुके हैं. రే, నా గురించి ఏంట్రా చెప్పావు నువ్వు? సో ఆడేదో హిందీలో చెప్పాడు, అది నేను కనుక్కొని ఆడికి అయిపోద్ది మరి. ఓకేనా. సో అదే చేంజ్ తేనడికి అయితే బయటికి వెళ్ళారు. సో బిల్ అయితే అంత అయిపోయింది. సో మా చేంజ్ ఇచ్చాకైతే మేమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా. ఓకే. సో మెనీ డేస్ బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చాను నేను, చాలా రోజుల తర్వాత. గైస్ చూశారు కదా, బండిని అయితే సర్వీస్ చేయించి ఇంటికి వెళ్ళాను. సో ఇంటికాడైతే బండి అయితే ఉంచేసి మళ్ళీ ఇంటి నుంచి అయితే ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఎందుకంటే రేపు నేను మా అత్త అయితే పెళ్లి కబుర్లు అయితే చెప్పడానికి వెళ్తున్నాము ఆంధ్ర. ఓకేనా. ఓకే దెన్ సో రేపు మార్నింగ్ వెళ్తాం. సో రేపు మార్నింగ్ ఎన్ని గంటలకి? 4:40కి అయితే ట్రైన్ ఉంది. సో దెన్ ఆ ట్రైన్కి అయితే ఇప్పుడు వెళ్తాం రేపు మార్నింగ్. ఓకేనా. సో మా అత్తయ్య వాళ్ళ కార్డులు, పెళ్లి కార్డులు. సో అవి పెళ్లి కార్డ్స్ చూద్దామా. సో నేనైతే ఒక కార్డు తీసాను, మీకు చూపెడతాను చూడండి. సో ఇది పెళ్లి కార్డులు. అమ్మూస్ వెడ్డింగ్ ఏంటిది? 26 నవంబర్ 2 ఏందో ఇక్కడ పేర్లు రాయలేదు. 831847.
సో ఇప్పుడైతే కార్డ్ ఎత్తి తీద్దామా. వావ్, అవును అవును, అది బాగా తెస్తుంది. సో గైస్, ఇది పెళ్ళికి సో చూడండి. సో ఇది ఇది ఇంగ్లీష్లో ఈ పక్క తెలుగులో రాశారు. సో మనకు తెలుగు చెప్పడమే కానీ చదవడం అయితే రాదు, ఎందుకంటే మనం చదివింది ఒడిశాలో. సో ఇక్కడ ఏదో రాసుంది. ఓకే 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 ఓకే, ఓ ఇది రాసుందా గాయస్? ఇదేంటి రాస్తుందో నేను చదివేశాను గాయస్. ఇది లక్ష్మి, ఇది నాగరాజ్. సో చూశారు కదా, నాకు కూడా తెలుగు వచ్చింది. సో దెన్ అయితే తెల్లారైతే బయలుదేరాలి. సో ఈ చలికి మేము పోసుకోవాలి, పోయాలి కానీ స్నానమే చేయాలి, అంత చల్లగా ఉన్నాయి. సో అమ్మా, నువ్వు చల్లనీళ్ళు పోసుకుంటావు, వేడి నీళ్ళు చల్లనీళ్ళు పోసుకుంటావా? నువ్వు గ్రేట్ అయితే మరి. సరే, మార్నింగ్ 3:30కి లేచి చల్లనీళ్ళు పోసుకోవడం అంతే గ్రేట్ కదా. నువ్వు గ్రేట్ అమ్మా, నువ్వు గ్రేట్. లేదు, ఈ పక్క తిప్పినప్పుడు నువ్వు కనబడుతున్నావులే. సో ఓకే, రేపు మార్నింగ్ అయితే మేము ముగ్గురు వెళ్తున్నాము. సో ఓకే, మా అమ్మమ్మకి అయితే మేమైతే ఇప్పుడైతే ఈ పెళ్ళి గురించి ఏంటి ఎలా కనిపిస్తుంది ఏంటో, పెళ్ళి ఇంకెక్కువ రోజులు, ఇంకొక 12 డేస్ అయితే ఉంది. సో ఆ అమ్మమ్మకి అయితే అడిగి తెలుసుకుందాం. సో ఆ అమ్మమ్మకి ఎలా కనిపిస్తుంది ఏంటో. సో చెప్పమ్మా, నీకు ఎలా కనిపిస్తుంది? మనవరాలకి 27ని పెళ్ళి, పెద్ద కొడుకు కూతురు, మరియు అన్ని చుట్టాలకి చెప్పడానికి వెళ్తాము. రేపు వెళ్తాము, 4 గంటలకు వెళ్తాము. మళ్ళీ కొన్ని ఊళ్ళు చెప్పాము, వైజాగ్ గట్ట అయిపోయింది. మరి గేట్ అంతనే గాడి తగ్గు గట్ట వెళ్ళిపోయింది ఏంటది. మనవడు కొడుకు అదే ఢిల్లీ నుండి మా చిన్న కొడుకు, చిన్న కోళ్ళు, మనవడు, మళ్ళా పెద్ద మనవడు హైదరాబాద్లో ఉన్నాడు. సోమవారం వస్తారు. ఢిల్లీ వాళ్ళు హైదరాబాద్ మనవడు, ఢిల్లీ నుండి వాళ్ళు ఒక 5గురు, హైదరాబాద్ నుండి పెద్ద మనవడు వస్తాండ్రు పెళ్ళికి. చూశారు కదా, నేను చెప్తున్నా. సో హైదరాబాద్ నుంచి మా బావ, ఇంకా ఢిల్లీ నుంచి మా మాయాలు. సో వీళ్ళందరూ అయితే సోమవారం అయితే దిగుతారు ఇక్కడ. దెన్ సోమవారం నుంచి ఇక్కడ పండగ అంతే, జాతరలాగా ఉంటుంది, బాగుంటుంది, అల్లరిగా బాగుంటుంది. సో ఒకటే బాధ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మేము కలిసి ఉంటున్నాము అంతే. మా సుమోన్ అక్కతోని పెళ్ళి అయిపోయి వెళ్ళిపోద్ది కదా, తను వెళ్ళిపోతే కొంచెం బాధగా ఉంటుంది కదా, అది కొంచెం బాధగా ఉంటుంది. ఓకేనా? సో అదే కదా. సో అదే. సో గైస్, ఈది బయటన కొంచెం తగ్గు అవుతుంది, ఎవడో తాగిచాడు తగ్గు ఆడతాడు. సో ఓకే గైస్, రేపు పొద్దున్నే మేమైతే బయలుదేరుతాము. ఓకేనా? సో రేపు వెళ్ళే బ్లాగ్ అయితే బాగుంటుంది. సో బాయ్ బాయ్ గైస్, సీ యు టు నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.